హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. ఇందాకే అమ్మవారికి స్వామివారికి కొంగుముళ్ళు అయితే వేశారు కదా, దాని తర్వాత హారతి ఇచ్చారు, ఇంకా వడిబియ్యం వేస్తున్నారు చూడండి. కదిపియకు. ఇంకా కళ్యాణం అయిపోయాక అయితే భోజనాలు పెట్టారు. సో బయట క్రౌడ్ అంతా వెళ్ళిపోయాక నేను లక్కీ వెళ్ళాము. సో చాలా వెరైటీస్ చేశారనమాట. ఇక్కడ మీకు ప్లేట్లో కనిపిస్తుంది కదా. సో ఇంకా ప్లేట్లో పెట్టుకొని ఇంటికి వద్దాం అనుకున్నాము. మాకు వాకబుల్ డిస్టెన్సే అనమాట, ఎక్కువ లేదు, గుడి వెనకలే మా ఇల్లు ఉంటుంది. సో ఇంటికి వద్దామంటే లక్కీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని ఇంకా అక్కడే తిన్నాము. అండ్ లాస్ట్లో స్వామివారి పానకం లేకుండా శ్రీరామనవమి అయితే కంప్లీట్ అవ్వదు కదండి. సో పానకం అనమాట. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. బెల్లం వాటర్, ఇంకా తులసి ఆకులు, కొబ్బరి, ఇలాచి, ఇందులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా హైడ్రేటింగ్గా ఉంటుందంట ఎండాకాలంలో ఇది తాగితే. నాకు ఎవరో చెప్పారు, నేను చెప్తున్నాను. చాలా టేస్ట్ అయితే చాలా బాగుండే. ఇంకో గ్లాస్ తెచ్చుకుందాం అనుకున్నాను, బట్ ఎందుకులే వేస్ట్ చేయడం, వేరే తాగుతారు కదా అని ఇంకా నేను కొంచెమే తెచ్చుకున్నాను. దండం పెట్టుకొని అనాలి. జై శ్రీరామ్ కాదు, జై శ్రీరామ్. సో ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాము ఎండకి. ఇంకా ఇంటికి వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేయాలన్నమాట. అంత ఉక్కపోస్తుందంటే అంత ఉక్కపోస్తుంది. మంచిగా కూలర్ వేసుకొని పడుకున్నాము కాసేపు. సో ఇప్పుడు చూస్తుంది అయితే ఈవినింగ్ అనమాట. స్వామివారికి మంగళహారతులు ఇచ్చి ఊరేగిస్తున్నారు. సో ఇది ఉంటుందని తెలిస్తే నేను డ్రెస్ చేంజ్ చేసుకుండా ఉండదని అప్పటికి ఇంట్లో వర్క్ చేస్తూ సో ఇది వచ్చేసి మా ఈవినింగ్ డిన్నర్ అనమాట. సో మార్నింగ్ మెంతికూర పప్పు చేశాను కదా, ఇంకా అదే ఉంటే ఇంకా రైస్ పెట్టేశాను. అండ్ ఫ్రై ఆమ్స్ అండ్ పాపడ్ చాలా రోజుల తర్వాత వేయించాను. అండ్ ఫ్రిడ్జ్లో కొన్ని కాకరకాయలు ఉంటే కాకరకాయ ఫ్రై చేశాను. బాగుందా బట్టి పప్పు? చూసారా, పప్పు చాలా బాగుండే. అయినా వంకలు పెడుతున్నారు. మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా?